తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భద్రతా ఏర్పాట్లపై ఒంగోలు అధికారులు దృష్టి సారిస్తున్నారు. వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. వేడుకల సందర్భంగా ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లోని మీర్పేట పిఎస్ పరిధి జిల్లెలగూడలో జరిగిన దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడు గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి సోదా చేశారు. ఇంట్లో రక్తపు ఆనవాళ్లను గుర్తించారు. సంబంధిత ఆధారాలను ఫోరెన్సిక్ విభాగానికి పోలీసులు అప్పగించారు. మరోవైపు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. భార్యను చంపిన తీరు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో గత 4 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే ఆయనను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి సోదాలు నిర్వహించనున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా వారితో తీసుకువెళ్లారు. తెలంగాణలోని హనుమకొండ, కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామ సభకు వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన హస్తం పార్టీ శ్రేణులు ఆయనపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలకు తాళాలు వేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారన్న మాజీ మంత్రి అప్పలరాజు. ఈ నెల 31 లోపు ఎంఎస్ఎంఈ సర్వేను పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మహిళా కలెక్టర్ను అవమానించిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.